Good morning, students. Our first BPC Girls and Boys group lo Telangana Public Zoology paper పెట్టడం జరిగింది. అయితే ఒకసారి పేపర్ చూసినట్లయితే మన ఏపీ పేపర్ యొక్క బ్లూ ప్రింట్, అదేవిధంగా తెలంగాణ పేపర్ బ్లూ ప్రింట్ అంటే ఏ లెసన్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయనేది ఇంచుమించు ఒకే విధంగా ఉండటం జరిగింది చూస్తే. అయితే ఒక 5 minutes స్పెండ్ చేసి వినండి, ఏం చెప్తున్నానో ఒకసారి వినండి. మనకి 60కి 60 మార్క్స్ రావాలంటే చాలా కష్టపడాలి, కానీ కనీసం పాస్ మార్కులు రావాలంటే మనకి కొన్ని ఈజీ చాప్టర్స్ ఉంటాయి, కొన్ని ఈజీ లెసన్స్. టోటల్గా జువాలజీలో 8 యూనిట్లు ఉన్నాయి ఫస్ట్ ఇయర్లో. 8 యూనిట్లు ఉన్నటువంటి మనకి 8 యూనిట్లలో కనీసం పాస్ మార్కులు రావాలంటే ఫస్ట్ నుంచి చెప్పిన విధంగా ఫస్ట్ 5th లెసన్ 5th యూనిట్ చూసుకున్నట్లయితే వాటిలో 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఒక 4 మార్క్ ఒక క్వశ్చను. చూడండి, ఇక్కడ తెలంగాణ పేపర్లో మనకి 5th యూనిట్ నుంచి వాట్ ఈజ్ కైనెటీ 2 మార్క్స్ వచ్చి వాట్ ఈజ్ కైనెటీ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రోటర్ అండ్ ఓపిస్తే అంటే 7th 8th క్వశ్చన్స్ 5th యూనిట్ నుంచి రావడం జరిగింది. జనరల్గా మన ఏపీలో కూడా బ్లూ ప్రింట్ ప్రకారం ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ 5th యూనిట్ నుంచి వస్తూ ఉంటాయి. అలాగే 4 మార్క్స్ మనకి 5th యూనిట్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిలో నుంచి ఎప్పుడు కూడా ఒకటి రిపీట్ అవుతూ ఉంటుంది, అంటే 4 క్వశ్చన్స్లో నుంచి ఒకటి వస్తూ ఉంటుంది. తెలంగాణ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే సూడోపోడియా మిథ్యాపాదాల గురించి అడగడం జరిగింది. సో 5th యూనిట్ కంప్లీట్గా 5th యూనిట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఉన్నాయి. ఆ 10 2 మార్క్స్ అలాగే ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ చదివితే 8 మార్క్స్ మీకు రావడం జరుగుతుంది. 8 మార్క్స్ ప్లస్ నెక్స్ట్ 7th యూనిట్లో 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. కాక్రోచ్ మౌత్ పార్ట్స్ బుద్ధింక నోటి భాగాలు, సెలేవరీ గ్లాండ్స్ లాలాజల గ్రంథులు, ఒమటీడియం బుద్ధింక నేత్రాంశం. ఈ 3 డయాగ్రామ్స్లో నుంచి ఖచ్చితంగా ఒకటి వస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ తెలంగాణ పేపర్లో మౌత్ పార్ట్స్ ఆఫ్ కాక్రోచ్ బొద్దింక యొక్క నోటి భాగాలు ఇవ్వడం జరిగింది. సో మిగతా 2 డయాగ్రామ్స్ కూడా బాగా ప్రిపేర్ అయితే ఆ ఉన్నటువంటి ఆ 3 బొమ్మల నుంచి ఒకటి రావడం జరుగుతుంది అనమాట కంపల్సరీ. అది ఈజీ కదా, 3 డయాగ్రామ్స్ ప్రిపేర్ అయితే 4 మార్క్స్ మనకి రిజర్వ్లో ఉన్నట్టే. అంటే ఆ 5th యూనిట్ నుంచి 8 మార్క్స్, ఈ 3 డయాగ్రామ్స్ నుంచి ఒక డయాగ్రామ్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్ డయాగ్రామ్స్. అయితే అప్పుడు 8 + 4 12 మార్క్స్ అయినాయి 5th యూనిట్ అండ్ 7th యూనిట్లో ఉన్న ఈ 3 డయాగ్రామ్స్. అక్కడికి 12 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ 7th యూనిట్లోనే కాక్రోచ్ పెరిప్లైనట్ అమెరికానా ఎస్ఏ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్ అంటే బొద్దింక జీర్ణ వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాస వ్యవస్థ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ 3 ఎస్ఏ క్వశ్చన్స్ చదివితే కంపల్సరీ ఒక ఎస్ఏ క్వశ్చన్ రాయగలుగుతారు. మనకి ఇక్కడ తెలంగాణ పేపర్లో రెస్పిరేటరీ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. మనకు ఒక డైజెస్టివ్ సిస్టమ్ కానీ సర్క్యులేటరీ సిస్టమ్ కానీ ఏదైనా ఇవ్వచ్చు, లేదా రెస్పిరేటరీ సిస్టమే ఇవ్వచ్చు. కాబట్టి ఆ 3 ఎస్ఏ క్వశ్చన్స్ ముందు చదివేసుకుంటే అప్పుడు
12 ప్లస్ 8 ఎస్ఏ క్వశ్చన్ 8 20 మార్క్స్ 20 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. 5th యూనిట్ నుంచి 8 మార్క్స్, అలాగే 7th యూనిట్లో ఉన్నటువంటి 3 డయాగ్రామ్స్లో ఒకటి వస్తుంది కాబట్టి దానికి 4 మార్క్స్. ఎస్ఏ క్వశ్చన్స్లో అదే 7th యూనిట్ నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి, 3 క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి ఆ 3 క్వశ్చన్స్ రిపీట్ చేసుకుంటే ఒక క్వశ్చన్ రాయగలుగుతారు. సో 5th యూనిట్లో 8 మార్క్స్, 7th యూనిట్లో డయాగ్రామ్స్ 12 అండ్ 7th యూనిట్లోనే ఎస్ఏ క్వశ్చన్ ఒకటి, 3 క్వశ్చన్స్లో ఒకటి, అంటే 12 ప్లస్ 8 అంటే 20 మార్క్స్కి మీరు రీచ్ అవ్వగలుగుతున్నారు. మనకి పాస్ మార్కులకి 21 రావాలి, పాస్ మార్క్స్ వచ్చి 21 రావాలి, అంటే ఇంకా 1 మార్కు. అంటే మనకున్నటువంటి 8 యూనిట్స్లో కేవలం 5th యూనిట్ ఒకటి అండ్ 7th యూనిట్ చాలా లిమిటెడ్ క్వశ్చన్స్, 3 డయాగ్రామ్స్ 3 ఎస్ఏ క్వశ్చన్స్, ఈ 2 యూనిట్లు చదివితే 20 మార్క్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు. ఇంకా రిమైనింగ్ ఆల్రెడీ కొన్ని క్వశ్చన్లు మీరు చదివి ఉన్నారు 6th యూనిట్లోని ఎస్ఏ క్వశ్చన్స్, అలాగే ఫస్ట్ యూనిట్లో ఒక 2 మార్క్స్ ఒక 4 మార్క్, అలాగే ఇంకోటి ఏంటంటే 2nd యూనిట్లో నుంచి 2 మార్క్స్ 3 క్వశ్చన్స్ వస్తాయి 2nd యూనిట్లో నుంచి. సో అందుకని 2nd యూనిట్లో ఉన్నటువంటి 2 మార్క్స్ చాలా ఎక్కువగా చదవాలి. ఆ 2 మార్క్స్ 3 అంటే 6 మార్క్స్, 3 క్వశ్చన్లు ఇస్తాడు కాబట్టి 2nd యూనిట్ నుంచి 3 × 2 6 మార్క్స్, అంటే 20 ప్లస్ 6 26 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. అంటే 5th యూనిట్ 10 2 మార్క్స్, 4 4 మార్క్స్ క్వశ్చన్స్ చదివితే 7th యూనిట్లో ఉన్న 3 డయాగ్రామ్స్ 3 ఎస్ఏ క్వశ్చన్స్, అలాగే 2nd యూనిట్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్, అంటే 3 యూనిట్స్ కనుక మీరు ఒక డే స్పెండ్ చేసి ఒక రోజులో అవి బాగా చదవగలిగినట్లయితే ఈజీగా పాస్ మార్కులు రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ డే ఉంది కాబట్టి రిమైనింగ్ లెసన్స్లో ఫస్ట్ లెసను అండ్ 4th 6th లాస్ట్ 7th 8th యూనిట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేయగలిగితే ఈజీగా 40 అబోవ్ మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. నేను చెప్పేది డల్లర్స్కి మాత్రమే. పాస్ మార్కులు ఏ విధంగా ఈజీగా సంపాదించుకోవాలి, ఈ 2 డేస్ కనుక మీరు యూజ్ చేసుకుని ఫస్ట్ డే అంతా కూడా నేను చెప్పినట్టు 5th లెసన్లో 2 మార్క్స్ 4 మార్క్స్, 7th లెసన్లో 3 డయాగ్రామ్స్ 3 ఎస్ఏ క్వశ్చన్స్, 2nd లెసన్లో 2 మార్క్స్ ఒక 15 or 18 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 1 డే అంతా కష్టపడి మీరు ఈ 3 యూనిట్స్ లిమిటెడ్ క్వశ్చన్స్, అంటే మీరు చదివిన క్వశ్చన్లు ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనుకున్నవి బాగా మీరు చదువుకొని ఒక డే స్పెండ్ చేసి 3 యూనిట్స్ మీరు కవర్ చేయగలిగితే పేపరు మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి సెట్ 1 వచ్చిందా 2 వచ్చిందా 3 వచ్చిందా అని టెన్షన్ పడే అవసరం లేదు. అలాగే పేపర్ చూసే వరకు కూడా మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని టెన్షన్ పడే అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు ఇలా ఆర్డర్ ప్రకారం చదువుకుంటూ వెళ్తే ఇంకా ఫెయిల్ అవుతాను అనే భయము ఉండదు, కంపల్సరీ అందరూ పాస్ అవుతారు. కాబట్టి కొంచెం ఇంకా డౌట్గా ఉన్నవాళ్ళు కానీ, లేదా ఇంకా సరిగ్గా చదవలేని వాళ్ళు కానీ, లాంగ్ ఆబ్సెంటీస్ కానీ ఈ ఆర్డర్లో చదువుకుంటూ వెళ్ళండి. ఓకే, ఫస్ట్ 5th లెసను 5th యూనిట్ 2 మార్క్స్ 4 4లు 10 2లు 4 4లు, 7th యూనిట్లో ఉన్న 3 డయాగ్రామ్స్ 3 ఎస్ఏ క్వశ్చన్స్, అండ్
సెకండ్ యూనిట్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఆల్రెడీ టిక్ పెట్టి ఉన్నాయి. ఒక 20 క్వశ్చన్స్ వరకు, 18-20 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. ఈ 3 యూనిట్స్ ఒక డే స్పెండ్ చేసి కంప్లీట్గా మీరు చదవండి. నెక్స్ట్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ యూనిట్స్ అన్నీ కూడా 2 మార్క్స్ అయితేనేమి, 4 మార్క్స్ అయితేనేమి, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ చదువుకుంటూ వెళ్తే ఈ 2 డేస్ కనుక మీరు యూజ్ చేసుకుంటే మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టగలుగుతారు. మంచి మార్కులతో మీరు అందరూ కూడా కంపల్సరీ పాస్ అవుతారు. ఇకపోతే హైయెస్ట్ మార్క్స్ వచ్చేవాళ్ళు మాత్రం 2 మార్క్స్ మ్యాక్సిమం, ప్రతి లెసన్ కూడా మ్యాక్సిమం చదవాలి. ఉన్నటువంటి 2 మార్క్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేయగలిగి ఉండాలి. ఎందుకంటే 60 మార్క్స్ రావాలంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ చదవాలి ప్రతి లెసన్లో కూడా. కాబట్టి 2 మార్క్స్ బాగా చదవండి. అలాగే ఎస్ఏ క్వశ్చన్లు 6th యూనిట్లో, 7th యూనిట్లో 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ ఆల్మోస్ట్ 8 యూనిట్స్ కూడా కవర్ చేస్తే, అదేవిధంగా 2 మార్క్స్ బాగా ప్రతి లెసన్లో కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ చదవగలిగితే హైయెస్ట్ స్కోరు గెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, బాయ్, బెస్ట్ ఆఫ్ లక్. ఈ 2 డేస్ కూడా కష్టపడి చదవండి, టైం వేస్ట్ చేయకండి. సంవత్సరం అంతా కూడా చదివింది ఈ 2 రోజులు కూడా మీరు ఉపయోగించుకున్నట్లయితే మంచి మార్కులతో పాస్ అవ్వగలుగుతారు. బెస్ట్ ఆఫ్ లక్.